హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే పొద్దున్నే టీతోనైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. ఏంటంటే మా పాత బంతి మొక్కలు అయితే సీజన్ అయిపోయింది. అదైతే ఈరోజు క్లీనింగ్ చేసుకుని ఆ బంతి పూలు మొత్తం వేసి, అలాగే డల్లియా మొక్కలు చివరికి ఉన్నాయి, ఆవులు అయితే తినడం అవుతుంది. అందుగురించి మేము ముందుకైతే తెస్తాం ఆ మొక్కలు. అంతకుముందు కానీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఎలాగ బంతిపూలు వేయడం అవన్నీ అయితే ఇప్పుడు చూద్దాం, పదండి. హాయ్ అండి, నమస్కారం అండి. మీరు బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇవాళ అయితే పువ్వులు చెల్లిపోయి ఈ బంతి పూలల్లో అయిపోయాయి కదండి. బంతి పూలు అవి కోస్తాను, ఈ మొక్కలకు పని కొంచెం చేస్తానండి. డలియా మొక్కలు ఆ పక్క తీసుకెళ్తాను, పదండి. చూడండి, ఇవన్నీ పూలల్లో ఏరేస్తాను. అయిపోయింది బంతి పూలు, ఇవన్నీ తీసి క్లీన్ చేయిస్తాను. చూడండి, అన్నీ అయిపోయి పండుగ ఉంది కదా, ఏరేసి ఉంచుతాను. లాస్ట్ అయిపోయేవన్నీ బాగా పేలాయి బంతి పూలు ఈ సంవత్సరం. డలియా పూలు, బంతి పూలు అన్నీ ఏరేస్తాను, క్లీన్ చేయిస్తాను ఇవన్నీ. చూడండి, చూడండి ఎంతకో పువ్వులు చూడండి, బంతి పూలు. ఇక మొక్కలు అయిపోయినాయి కదా, ఇవి తీసేయడం. ఇదండి, పువ్వులు అయిపోతే అలా తీసేయడమే. మళ్ళీ చిన్న మొక్కలు ఉడుచుకున్నా అయిపోద్ది. నీళ్ళు వేస్తుండాలి కానీ నెత్తిం పువ్వులు పోస్తాయి. ఇవి హైబ్రిడ్ బంతి. ఇది పడిపోతుందని తాడు కట్టాను. ఇదిగోండి, ఇన్ని తాళ్ళు కట్టేసాను. తాళ్ళు కట్టబట్టి ఇలాగ ఉంది టైట్గా, అది పడిపోయింది కిందకి. కర్రలు మళ్ళీ కట్టాలి. ఎంత కొద్ద పువ్వులు ఏరాలి. ఇవన్నీ కట్టేసి జరపాలి కుండీలు. చూడండి ఎన్ని కొద్దులు ఉన్నాయి. ఇది పసుపు డలియా, పెద్దది హైబ్రిడ్ది. ఇది పెద్ద పువ్వు అవుతుంది. అది మామూలు దేశీ డలియాది, ఇది హైబ్రిడ్ది, పెద్ద పువ్వు అవుతుంది. ఇది ఈ లోపు ఉండడం తెలిసింది కాదు నాకు. కట్ చేసి చూడాలి, ఇదంతా నీట్ చెయ్యాలి. తాళ్ళు కట్టేస్తే అయిపోతాయి, మొగ్గులు వస్తాయి. ఇందాకులల్లో అయిపోయినాయి, క్లీన్ చేయాలి. క్లీన్ చేసి కడతాను. ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి ఇలాగ ఆకులు. ఇవన్నీ తీస్తుండాలి, తీసే కడతా ఉండాలి. 2 రోజులు అయిపోతుంటాయి. మొన్న తీసి కట్టాను, మళ్ళీ అయిపోయినాయి ఆకులు. మొగ్గలు మళ్ళీ వచ్చాయి, ఆవు తినేసింది ఆ పక్కలే, అందుకే జరిపేస్తున్నాను. ఇవన్నీ తీసి కట్టేసి, అది అల్లది అదొక కలర్, మట్టి కలర్ తీయాలి మొత్తం. మొక్కలు ఉడిసొందును అవి బతికినాయి అన్నీ. ఇదిగోండి, పొడవు అయిపోయిందండి. చూస్తున్నారుగా, మా అమ్మ అయితే ఆ చెట్టు కట్టడం అయితే జరుగుతుంది. కర్ర అయితే చాలా పెద్ద అయిపోయింది అనుకుంటున్నాను నేను. మా అమ్మ అయితే ట్రై చేస్తుంది. చూస్తున్నారుగా, ఆ చెట్టు అయితే పూర్తిగా అంటే సైజ్ ఏం లేదు. ఈ లోపు బంతి మొక్కలు ఉండడంతో ఆ లోపు ఎన్ని డలియా మొక్కలు ఉన్నాయని మాకు మళ్ళీ ఇప్పుడు దాకా తెలీదు. అప్పుడు చిన్న చిన్న మొక్కలు మా అమ్మ పెట్టడము ఈ లోపు బతుకున్నట్టు నాకు తెలీదు.
చూస్తున్నారు, ఇవన్నీ డలియా మొక్కలే. ఇవన్నీ డల్లియా మొక్కలే. చూడండి, ఈ లోపు ఒక అడవిలాగా అయిపోయి ఉంది. ఈ లోపు మొత్తం బంతి మొక్కలు ఉండవు మనకి, ఈ లోపు మొక్కలని మనకి తెలియదు. చూస్తున్నారుగా ఎంతేసి మొక్కలు అయితే అయిపోయినాయి డలియా మొక్కలు. చూడండి ఒకే చెట్టుకి ఎన్ని డలియా పూలు పూసినాయి చూడు, అన్నీ వెళ్ళోయే. చూస్తున్నారుగా. అయితే ఇప్పుడు ఈ బంతి మొక్క అయిపోయింది కదా, ఇది తీస్తే కొద్దిగా ఇక్కడైతే మనకి ఫ్రీగా ఉండడం జరుగుతుంది. ఈ ఆకులన్నీ క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారుగా మొత్తం క్లీన్ చేయకపోతే మనకైతే ప్రాబ్లం అవుతుంది. చూడండి మొక్కలు ఎలాగా పెరుగుతున్నాయి. ఇప్పుడైతే మా అమ్మ దాన్ని కూడా సైజుగా కారతో కట్టడం జరుగుతుంది. ఆ మొక్క అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఇది రెండో మొక్క అయితే మా అమ్మ క్లీన్ చేస్తుంది. చూస్తుంది కదా, ఈ మొక్కలన్నీ వేస్ట్ చేయదు మా అమ్మ, ఇంకో ప్లేస్లో అయితే వడ్డం జరుగుతుంది. ఇప్పుడైతే అవన్నీ కట్ చేసి దానికి సైజుగా మళ్ళీ సెట్ చేయడం జరుగుతుంది. దానికైతే బాగా చిగుర్లు వచ్చి ఉన్నాయి ఆ మొక్కకి. ఆ ఎండిపోయిన ఆకులు మొత్తం క్లీన్ చేసి మా అమ్మ అయితే సైజుకి కడుతుంది. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి మనం క్లీన్ చేస్తాం అనుకుంటున్నాం, కానీ ఈ బంతి మొక్కలు ఉండడం కారణం వల్ల మనమైతే కొద్దిగా లేట్ అయింది ప్రాసెస్. ఇప్పుడైతే ఈ చెట్లు మొత్తం సీజన్ అయితే ఓవర్ అయిపోయింది కాబట్టి మనమైతే పువ్వులు మొత్తం వేసాం. చూడండి ఇందులో ఉన్నాయి. ఇప్పుడైతే మా అమ్మ అయితే వంకాయలు మొత్తం జరుపుతుంది. చూస్తున్నారుగా, ఇది మొత్తం చెత్త చెత్త అయిపోయింది. చూడండి తమలపాకు చెట్టు చూడండి, మా అమ్మ అయితే ఇందులో పెట్టింది. ఈ తమలపాకు చెట్టు చూడండి, ఆ లోపు మొత్తం మొక్కలన్నీ స్ట్రక్ అయిపోయాయి ఈ బంతి మొక్కల గురించి అనుకొని. ఇప్పుడైతే మా అమ్మ అయితే జరిపింది మొత్తం మొక్కలన్నీ క్లీన్ చేస్తుంది. చూస్తున్నారుగా, అక్కడ చూడండి ఆ డలియా మొక్కలకి ఎన్ని పూలని పూసున్నాయి. ఈ పూలన్నీ అయితే ఇప్పుడు మా అమ్మ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మొగ్గలు అయితే వచ్చున్నాయి, ఇంకా పూలు మళ్ళీ పూస్తున్నాయి. సైజు కట్ చేసుకొని ఒక అంకెంలో మన్ను గత్తం కలిపేసి మొక్కలు సైజు కూడిసిస్తే చక్కగా బతికిపోతాయండి. ఇవి చూడండి సైజుగా ఉన్నాయి మొక్కలు. ఇలా తీసేయాలి ఆకులు, ఇది తీసి ఇలా కూడాలి. ఇవన్నీ ఉడుస్తాను, వేస్ట్ చేయనేది. ఇది పెద్ద ఎల్లో హైబ్రిడ్ది, ఇదో కలరు లైన్గా. ఒక అంకెంలోన కొంచెం గత్తం ఎక్కువ వేస్తే బతికేస్తాయి. కలబంద దాంట్లో ముంచేసి అందులో ముంచి చేదు కదా అది, దానివల్ల బతికిపోతాయి. పురుగేటి మరేటి ఆపదు, చేదుగా ఉంటుంది కదా. ఈ లోపు పురుగు ఉన్నా ఏది ఉన్నా ఏటి ఇది అవ్వదు, బతికిపోతాయి మొక్కలు. డలియా మొక్కలు చలిగాలి ఉంది కదా బతికేస్తాయి. ఎక్కువ ఎండలు అవ్వకంటే అది కట్ చేసాను బతికించడానికి. ఈ బతికే అంటే కంద అయిపోద్ది, కంద అయిపోతే వచ్చే సంవత్సరం ఎక్కువ మొక్కలు అవుతాయి. అందుకే ఇక సైజు చేసాను. ఒక్క మొక్క వేస్ట్ చేయను, అన్నీ ఉడిసేస్తాను. మీద మొక్కలు అంటే మరి అప్పుడు కట్ చేసి ఆ మధ్యన తెలిసాను, ఇవి జలను మరి సెట్ చేసి ఉడిసేస్తాను. ఇది ఒకటి చూడండి, మొగ్గు ఉంది, నేను చూసుకో కట్ చేసాను. ఇది వేరే ఉంచుతున్నాను మరి ఎలాగా ఒక్క కొమ్మని ఒక్క కొమ్మ కట్ చేసాను. అందుకే ఇది మళ్ళీ వేరే ఒక కుండీలోనే వేస్తాను. ఇది బతికేస్తుంది చూడండి, బతికేస్తుంది. మంచి మొక్క, మొదారు మొక్క. చూడండి ఇప్పుడైతే బంతి మొక్కలు అయితే మా అమ్మ అయితే కట్ చేసి ఉంచుతుంది. సపరేట్గా వడ్డానికి. ఇప్పుడైతే ఈ బంతి మొక్కలన్నీ సీజన్ అయితే అయిపోయింది. అది మళ్ళీ మనం కింద ఉడుచుకుంటే అది మళ్ళీ బతికేసి మళ్ళీ పువ్వులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ హైబ్రిడ్గా, ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు. చూస్తున్నాం, చిన్న చిన్న మొక్కలు ఉడిస్తే మనకైతే బతికిపోవడం జరుగుతుంది. తీసుకోవాలి, గడ్డి చాలా మొలిసిపోయి ఉంది. చూస్తున్నాగా,
గడ్డి క్లీన్ చేసి సెట్ చేసుకుంటే మనకి మొక్కలు అయితే వస్తున్నాయి. చూడండి ఇక్కడ అంత నీట్గా ఉంది. మొత్తం అన్ని మొక్కలు అంటే ఈ బ్యాగ్స్లోన మనకైతే ఈ గడ్డి మొలడం అయితే జరిగింది. చూడండి ఇప్పుడైతే ఎంత క్లీన్గా అయితే వచ్చింది మొక్క. తర్వాత ఈ డల్లియా మొక్క అయితే మనం ఇటు పక్క తెచ్చుకోవాలి, లేకపోతే మనకి ఆవులు గట్రా తినడం అవుతుంది. ఈ మొక్క చాలా పెరిగిపోయింది. అలాగే మొగ్గలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. చూడండి చూస్తున్నారుగా. ఆకులు పండాకులు తీసేయాలి. చూడండి ఆకులన్నీ పండు ఆకులు ఉన్నాయట, అవి అయితే తీసుకోవాలి. అయితే మొక్క అయితే మనకి గుజ్జుగా పెరగడం అవుతుంది. అలాగే పూలు కూడా బాగానే వస్తాయి. మళ్ళీ పువ్వులు చల్లగానే తీసేయాలి. తీస్తే విత్తనాలు అవి విత్తనాలు చూస్తున్నారుగా. పూలు అయిన తర్వాత ఇవి అయితే మనం తీసుకోవాలి. తీసుకుంటే మనకి అది నెక్స్ట్ మనం విత్తనాలు వేసుకోవడానికి అయితే పనికి వస్తాయి. చూస్తున్నారుగా. ఇప్పుడైతే ఈ మొక్కలు మొత్తం గొప్పలు పెడతాం. చాలా గడ్డి అయితే పెరిగిపోయింది. చూడండి మొత్తం అయితే ఇక్కడ నీట్గా అయితే అయిపోయినాయి మొక్కలు. గడ్డి మొలిసింది కదా, ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. చూస్తున్నారుగా గడ్డి అయితే చాలా మలిసిపోయింది. మనమైతే ఈ ప్లేస్ అయితే క్లీన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే పొంగల్ వచ్చేస్తుంది కదా, సంక్రాంతి తర్వాత మనకంత ఫ్రీ అయితే లేదు. మా అక్కలు అయితే వచ్చేస్తారు. మా పిల్లలతోనైతే టైంపాస్ అయిపోద్ది. ఇప్పటికైతే మనమైతే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాం. ఈ బ్యాగ్స్ మొత్తం క్లీన్గా అయిపోయినాయి చూడండి. ఇప్పుడైతే కనకాంబరాల మొక్క చూడండి ఎంత గుజ్జుగా అయితే పెరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కలన్నీ అయితే గడ్డి మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ మొక్కలకి మా అమ్మ అయితే గుప్పులు పెట్టడం అవుతుంది. చూస్తున్నారుగా. అదే పసుపు చెట్టు ఫ్రెండ్స్, నల్ల పసుపు అంటారు కదా, అదైతే నల్ల పసుపు మొక్క. అది ఎంత మొక్క అయితే మా అమ్మ ఒడిసింది, అదైతే బతికిపోయింది. చూడండి ఆ కుండీ నుంచి కూడా బతికిపోయింది. ఇప్పుడైతే ఈ కుండీల మొక్కలు అంటే మనకి చామంతి మొక్కలు ఉంటాయి, అవి గుండ అవన్నీ ఇందులో ఉడిసి మా అమ్మ అయితే బతికిస్తుంది. గత సంవత్సరం కూడా ఇలాగే చేసింది. చూస్తున్నారుగా. ఇవన్నీ ఇందులో తీసి మొక్కలు ఉంటాయి కదా, మనం ఇంకా చిన్న చిన్న మొక్కలు కట్ చేసినాయి. ఇప్పుడు మనం డలియా మొక్కలు కానీ బంతి మొక్కలు అలా కట్ చేసాం. చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఈ కుండీల్లో అయితే వడ్డం జరుగుతుంది. చూస్తున్నారుగా. సిరియాలు ఉడిసేస్తే మనకి మొక్క అయితే బతుకుతుంది. చూస్తున్నారుగా ఎంత గట్టిగా అయితే పట్టింది మొక్క. ఈ బంగాళదుంప చూడండి, మా అమ్మ ఇలాగా అంటే జల్లిసింది పోయిందని, అదైతే బతికిపోయి అయితే మొక్క అయితే వచ్చింది రావడం జరిగింది. చూడండి బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కుండీల్లోనైతే ఈ తెచ్చిన చామంతి మొక్కలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు అయితే మా అమ్మ అయితే మేడ మీదకి అయితే వెళ్ళి తీసుకురావడం జరిగింది. చూస్తున్నారుగా. ఇప్పుడైతే ఈ కుండీల్లోనైతే ఈ మొక్కలు ఉడుస్తుంది మా అమ్మ. ఉడిసి బతికిస్తే మనకి నెక్స్ట్ ఇయర్కి మనకి విత్తనాలు అయితే పనికి వస్తాయి. చూస్తున్నారుగా. అలాగే మొక్కలు అయితే కొద్ది కొద్దిగా అయితే సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అస్తమానం మొక్కలు అంటే దొరకవు కదా, చేసుకోవాలి. ఏ మొక్క కూడా వేస్టేజ్ ఎప్పుడు అవ్వదు. మనం ఏదైనా ఒక బాక్స్ కానీ ఇలా కుండీల్లో కానీ లేకపోతే ఇలా బ్యాగ్స్లో కానీ మట్టి కొద్దిగా వేసి గత్తం వేసుకొని చేస్తే మనకైతే అదొక విత్తనం లాగా అయితే పనికి వస్తుంది. మొక్కలన్నీ అయితే మనం ఈ డల్లియా చామంతి ఇవన్నీ అయితే ఇక్కడ ఈ కుండీల్లోన ఉండడం జరిగింది. చూస్తున్నారుగా. ఇవైతే బతికిపోతాయి, ఎందుకంటే చలిగాలి చాలా ఎక్కువే ఉంది ఇక్కడ. అయితే అన్నీ వడ్డం అయిపోయాయండి. ఈ ఒక్క డల్లియా మొక్కలు ఉన్నాయి, ఎంకాయలు పెట్టేస్తాను. పెట్టేసి ఆ వాడంలో చెట్టు కొంచెం గత్తాలు వేసిస్తే అయిపోయిందండి. ఇవన్నీ తీయడం, క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తానండి. ఎక్కడ వేస్తాను అది, ఇదిగోండి. బేగి మొక్క బతుకుతుందండి. ఇలాగా ఇంక ఇలా మొక్క పెట్టినా బేగి బతికిపోతుంది మొక్క.
ఇదిగోండి ఇలా కూడా అండి ఏ మొక్కైనా బేగ బతుకుతుంది. ఇది ఎల్లో అండి, పెద్ద ఎల్లో, పెద్ద పువ్వు పేలుతుంది. పద్దం పువ్వులాగా పెద్ద పువ్వు అవుతుంది. ఇది దేశీ పువ్వు కాదు, హైబ్రిడ్ పువ్వు. ఇది బతికిపోద్ది కదా ఇలాగా. ఇంకేం రొగ్గేస్తాను అలాగా, ఆ చెట్టు ఉండిపోద్ది అలాగా. ఒకే కలర్ కదా తోపేస్తున్నాను, అలాగ ఉండిపోద్ది. ఇతరం అయిపోద్ది, దుంప అయిపోద్ది. మరి ఎట్లేదు డలియా మొక్క. ఇక మొక్కలు ఉడుస్తానా, దుంప లోపు దుంప అయిపోద్ది, కంద అయిపోద్ది. ఇవి సైడ్ పెట్టేస్తాను. ఏ మొక్క అయినా ఇలాగ పెట్టండి, బాగా బతుకుతుంది. నేను ఎన్ని మొక్కలు పెట్టాను అన్ని బాగా బతుకుతున్నాయి ఇలాగా. అందుకే ఏ మొక్కైనా అందులో ముంచేసి అలవారులోన ఇప్పుడైతే ఈ ఓడంలో కనకాంబరాల మొక్కలకైతే గత్తం అయితే వేయడం జరిగింది. చూస్తున్నారుగా, మొత్తం గొప్పలు అయితే పెట్టుకున్నాం కదా, మనమైతే వేసుకున్నాం. ఈ మొత్తం మొక్కలకైతే ఇప్పుడు వేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా, ఈ రోజుకైతే వర్క్ అయితే ఫినిష్ అయిపోయినట్టే. గత్తాలు వేసుకుంటే సరే మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.